కాదంటారా? ఒక నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా ఆశా గారు. ముందుగా మీకు ఐ న్యూస్ వీక్షకులకు, పెద్దలు తులసిరెడ్డి అన్నకి, ఏఎస్ రావు గారికి, అందే సత్యం గారికి అందరికి కూడా శుభోదయం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక పక్క కూటమి నాయకులు, మరొక పక్క కాంగ్రెస్ అధ్యక్షురాలు ట్వీట్ల పరంపర మనం చూస్తా ఉన్నాం. వైఎస్ శర్మను అడిగిన ఏ ప్రశ్నకైనా అంటే సమాధానం ఉందా అనేది ఒకటి వస్తూ ఉంది. ఆవిడేమైనా తప్పుగా క్వశ్చన్ చేస్తున్నారా, తప్పుగా ఏమైనా అడుగుతున్నారా, కానిది ఏమైనా అడుగుతున్నారా అని ఒక పాయింట్ వస్తుంది. రెండోది ఏంటంటే నిన్న నాగబాబు చేసిన ట్వీట్ అనమాట. పాప న్యాయం చేయండి జగన్మోహన్ రెడ్డికి, కోడికత్తి విషయంలో గడిచిన 5 సంవత్సరాలు కూడా బిజీగా ఉన్న ఆయన చేయలేకపోయారు, ఆయన న్యాయం చేయండి అంటూ కూడా కాస్త సెటారికల్గా నాగబాబు నిన్న చేసినటువంటి ట్వీట్ మనం చూస్తూ ఉన్నాం. పెద్దిరెడ్డి విషయం తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఒక విషయంలో ఓడిన వాళ్ళకి గతంలో చేసిన ఒప్పులు కూడా తప్పులైపోతాయి. గెలిచిన వాళ్ళు అయితేనేమో తప్పులు కూడా ఒప్పులు అవుతాయి. అక్కడేమో ఒప్పులు తప్పులు అవుతాయి ఓడిన వాడికి, గెలిచిన వాళ్ళకేమో తప్పులు కూడా ఒప్పులు అయిపోతాయి. నాగబాబు లాంటి అజ్ఞాని గురించి, అతనికి రాజకీయ అజ్ఞాని అంటే రాజకీయ అజ్ఞాని గురించి అతని కామెంట్ గురించి మనం మాట్లాడటం అనేది టైం వేస్ట్. ఇకపోతే మీరు ముందుగా శర్మలమ్మ గారు, ఇది విజయమ్మ గారిని జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసిన దాన్ని ముందు ప్రస్తావించారు. దాన్ని అసలు నేను క్యాజువల్ గా తాడేపల్లి దగ్గరలోనే మన తులసిరెడ్డి అన్న కూడా తెలుసు, మురుగన్ హోటల్ అని ఉంటున్నాం. మురుగన్ హోటల్లో ఫేమస్ హోటల్, అందరం ఎవరైనా అక్కడే భోజనాలు చేస్తాం. ఆ భోజనానికి వెళ్ళినప్పుడు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని సీను కలిశాడు. ఏం సీన్ అన్న మా టీవీలో ఎరగేస్తున్నావు కదా, భోజనం కలిసి చేద్దామని చెప్పి ఆయన పక్కన కూర్చొని భోజనం చేశాం. అంటే తెలుగుదేశం పార్టీ అయినంత మాత్రాన్ని అంటరాని వాళ్ళ, అంటే వ్యక్తిగత సంబంధాలు ఏముండవా? మీకు ఐ న్యూస్ వాళ్ళని అభినందిస్తున్నా, మీరు ఎప్పుడు తప్పుడు ప్రచారం చేయలే. కానీ కొన్ని ఛానల్ వాళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మ గారి ఇంటికెళ్లి కలిసినట్టుగా ఒక తప్పుడు సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆవిడ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో ఆవిడ చెకప్ కోసం ఉంటే క్యాజువల్ గా అక్కడికి వెళ్ళినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆమెను కలిశారు. కలిసినప్పుడు ఆగర్భ శత్రువులైనా పలకరించుకుంటారమ్మా. రాజకీయాల్లో శత్రుత్వం అనేది ఎంతవరకు అంటే అది విధానాల మీదే, అంతేగాని వ్యక్తులుగా శత్రువులు కాదే. ఓకే, ఆ విధానమే కొనసాగాలని కోరుతున్నామండి ఎప్పటికైనా. ఎందుకంటే ప్రజలకు క్లారిటీ కావాలి కదా. ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంత ముందు మీరు అన్నారు ఏవేవో సృష్టిస్తున్నారని, దానికి కూడా ప్రజలకైనా క్లారిటీ కావాలి కదా, దీంట్లో రాజకీయ చర్చ ఏమీ లేదు అనేది. ఓకే, మీరు చెప్పినటువంటి పాయింట్ కాంగ్రెస్ లో కలవటం ఏంటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో కలవటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో కలిసేదైతే ఇప్పటికి ఎప్పుడో కలిసేవాళ్ళు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయంతో జగన్మోహన్ రెడ్డి గారు మీద వచ్చినటువంటి 40% ఓట్లను చూసి చుచ్చు పోసుకుంటున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పోయి కలిపేస్తున్నాడు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్. ఇప్పుడు ఏఎస్ రావు గారు కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కామెడీ, రాజకీయాల్లో కామెడీ అంటారు. ఏదైతే ఏ పార్టీ అయితే మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసిందో, ఏ పార్టీ అయితే మమ్మల్ని నేరస్తులుగా, మమ్మల్ని అన్యాయంగా ప్రజాక్షేత్రంలో మా మీద వ్యక్తిత్వ హననం చేసిందో ఆ పార్టీతో మేము కలిసే ప్రసక్తే ఉండదు, కలిసే పరిస్థితే ఉండదు. అయినా కానీ మొన్న మీరు ఇండియా కూటమిని ఎందుకు పిలిచారు అని అంటే ఇది ఒక సమస్య. ఇది అరాచకం, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అరాచకం దేశానికి తెలియాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇక్కడ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో అక్కడ కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ సమయంలోనే అందరూ అందుబాటులో మిత్రు అనే ఫార్ములా అక్కడ పనిచేస్తుంది అంటారు, అంతే కదా. అక్కడ పిలిచినప్పుడు ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత బలం ఉన్నటువంటి 37 సీట్లు ఉన్నాయి. అఖిలేష్ యాదవ్ అతను వచ్చి సపోర్ట్ చేశారు. కాదని చెప్పట్లేదు, ఏదైనా కావచ్చు. అక్కడ బీజేపీ చేస్తున్నారు కాబట్టి చెప్పండి. దీని అర్థం ఏంటంటే మాకు మద్దతు ఇచ్చే పార్టీలను కలుపుకొని పోతాం. దాని గురించి పక్కన పెడితే మరెందుకు షర్మిల ఏదైనా క్వశ్చన్, నేను ఫస్ట్ లో చెప్పున్నా, షర్మిల ఏదైనా ఒక ట్వీట్ చేస్తే
అది మీ అధినేత దగ్గర నుంచి మాజీ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు అందరూ కూడా వ్యతిరేకిస్తుంటారు, ఎందుకు షర్మిల ఈ విధంగా మాట్లాడుతున్నారని. కానీ ఫస్ట్ నుంచి ఆవిడ అడిగేది అదే, నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్కటి తప్పు ఉందా అని అంటున్నారు. ఏదైనా తప్పు ట్వీట్ చేశారని అనిపిస్తుంది? ఒక్కటి నిజం ఉంటే కదా. ఇప్పుడు షర్మిల గారు తులసిరెడ్డి అని ఉన్నారు, కాంగ్రెస్ నేతగా మాట్లాడతారు. ఆయన చాలా చక్కగా మాట్లాడతారు. ఏదైతే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తా ఉన్నటువంటి హామీలను ఇవ్వకుండా ఎగవేత శ్వేతపత్రాలను వ్యతిరేకించారు. అన్ని కూడా ఆయన చాలా కరెక్ట్ గా రైతు భరోసా సమయం అయిపోతుంది, ఎప్పుడు ఇస్తారు మీరు రైతు భరోసా అని ప్రశ్నించారు. అలాంటి ప్రశ్నలు ఏమన్నా షర్మిల నోటి వెంట వస్తే ఓకే, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. షర్మిల ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ నాయకురాలుగా ప్రవర్తించట్లా. షర్మిల ఏదైతే టీడీపీ ఆఫీస్ నుంచి తాడేపల్లి టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ అయితే ఉందో ఆ స్క్రిప్ట్ చదువుతా ఉంది. ఆ స్క్రిప్ట్ చదువుతా ఉన్నప్పుడు వాటికి సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారే, ప్రత్యేక హోదా లేదని అసెంబ్లీలోకి రారు అనేటటువంటి తప్పుడు ప్రచారాన్ని కట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి రానని చెప్పారా? మీకేమన్నా అసెంబ్లీకి రానని చెప్పారా? ప్రమాణ స్వీకారం సమయంలో మీరు పాటించాల్సినటువంటి నియమాలు పాటించకుండా, ముఖ్యమంత్రి తర్వాత మాజీ ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించకుండా అవమానపరిచినప్పటికీ కూడా ఆ తర్వాత జరిగినటువంటి సమావేశాల్లో వచ్చి గవర్నర్ ప్రసంగంలో తన నిరసన తెలియజేశారా లేదా? అదే సమయంలో దేశంలో పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్లి నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ సమయాన్ని ఎంచుకున్నాడు. మీరు 5 రోజుల్లో సమావేశాలు పెట్టుకొని మూసేసుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఎందుకు బెంగళూరు నుంచి రాబోయే